జీరో అవ్వాలి అని అంటే ఇట్స్ ఇంపాసిబుల్ అనమాట. అంటే ఒక తారతమ్యం అన్నది సృష్టి ఎప్పుడు చూసుకుంటూ ఉంటుంది అనమాట. ఆ లోటుని సవరించి మరలా ఇంకో కొత్త ప్రాబ్లమ్ని సొల్యూషన్గా తీసుకుంటూ వెళ్తూ ఉంటుంది. మంచి కోరుకుంటే మరలా తిరిగి మాత్రం మంచి రావడం జరుగుతుంది. కంప్లీట్ మంచి కావాలి అని ప్రయత్నం చేస్తే తప్పేం లేదు, నీ వరకు ఖచ్చితంగా లభిస్తుంది. సో నువ్వు మంచి సంకల్పం చేసి యూనివర్స్ మొత్తం మంచిగా ఉండాలి, అద్భుతాలు జరగాలి అని అంటే వర్కౌట్ అవ్వద్ది, అది అసాధ్యమైతే కాదు. అంటే ఎందుకంటే మంచి కనబడుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు కూడా మనం మంచిని చూడగలిగితే ప్రతి ఒక్క పాయింట్లోనూ మంచి ఉంటుంది, ఈవెన్ చెడులో కూడా మంచి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే పారాషూట్ రైటా రాంగా అని అన్నాము అని అనుకోండి, అది రైటే అని అనిపిస్తుంది. ఎందుకంటే వన్ థింగ్, ఆ విమానం పోతూ ఉంది, మధ్యలో ఒకవేళ ఇన్ కేస్ అది ఏమైనా క్రాష్ అయ్యింది అంటే పారాషూటే రక్షిస్తుంది అనమాట. అది రాంగ్ అని చెప్పడానికి లేదు, రైటే అవుతుంది. ఒక్కోసారి విషయం కూడా చాలా అమృతంలాగా పనిచేస్తుంటుంది, దేనికి మొక్కలకు పనిచేస్తూ ఉంటుంది. అప్పుడు అది తప్ప, మనిషి తాగితే అది తప్పేమో కానీ మొక్కలకి పిచికారీ చేసినప్పుడు పురుగులు చచ్చిపోతాయి. సో దాని ద్వారా పంట అభివృద్ధి జరగడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. ఇది రైట్, ఇది రాంగ్ అనేది అంటూ ఏదీ లేదు. నువ్వు చూడగలిగితే ప్రతిదీ రైటే కనబడుతూ ఉంటుందన్నమాట. ఇది అంటే మనం దానికోసం ప్రత్యేకించి మంచి కనబడాలి, మంచి జరగాలని చెప్పి కోరుకోవాల్సిన అవసరమే లేదు. ఉన్న దాంట్లో నువ్వు మంచిని వెతకగలిగావు అంటే, పాజిటివ్ థింకింగ్ కలిగి ఉంది అని అంటే ఎవ్రీథింగ్ పాజిటివ్ జరగడానికి అవకాశం ఉంటుంది. అంటే ఫస్ట్ మనం పాజిటివ్ థింకింగ్ అలవాటు చేసుకుని మొత్తం అందరూ బాగుండాలని చెప్పి తర్వాత అట్లా ఆలోచించడం కరెక్ట్ అండి. వై నాట్ అండి. సో మంచిగా ఆలోచిస్తూ ఉంటే మనకు కూడా మనకి యాంగ్జైటీ ఉండదు, టెన్షన్ ఉండదు, డిప్రెషన్ ఉండదు, ఎవ్రీథింగ్ అన్నీ పోతాయి. వీ కెన్ బి అంటే మంచి ఆనందకరమైన జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ఓకే, మరో కాల్ తీసుకుందాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు? నమస్తే మీ ప్రశ్న ఏంటో అడగండి. హలో సార్, నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి సార్. మీకు చాలా రోజులు మేము ఫాలో అవుతున్నాం సార్, మీది చాలా బాగుంది. మా ఆలోచనలు ఏవో మీ చెప్పేది కూడా ఒకేలాగా ఉంది సార్. ఓకే, అంటే నా ఆలోచనలు మీరు చెప్పే విధంగా ఉంది సార్. ఓకే, అయితే నాకు ఒకటే డౌట్ సార్, ఈ సృష్టిలో అంతా మీరు చెప్పినట్టుగా అంతా బాగానే ఉంది, కానీ ఒకటి ఏంటంటే ఈ మానవ జన్మ అనేది ఎందుకు పుడుతుంది మళ్ళా అంతమవుతుంది తెలియడం లేదు సార్. ఇది మీరు చెప్పేది కరెక్ట్, కర్మం ఇవన్నీ జరుగుతున్నాయి కరెక్టే మీరు అన్నట్టుగా, మనకి ఏదనుకుంటే జరుగుతుంది. కానీ జన్మ అనేది ఎందుకు దేవుడు మళ్ళీ 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 అంటే దేనికోసం మనం పుట్టేసినాడు అనేది అర్థం కావట్లేదు సార్. ఓకే, ఐ టెల్ యూ. చూడండి, ఇది చాలా లాజికల్ పాయింట్తో కూడుకున్నటువంటిది అనమాట. శక్తికి తను ఎవరో తెలీదు, అది తెలుసుకోవాలనే తపనే ఇదంతా. ఓకే, ఇదే వేదం చెప్పింది, ఇదే నిజమైన వేదాంతం చెప్పేది. ఆ సృష్టికర్తకే తను ఎవరో తను తెలియదు, అది తెలుసుకోవాలనే తపనలో ఇదంతా చర్య జరుగుతూ ఉంటుంది. ఒక రూపంలో నుంచి ఇంకో రూపంలోకి, అక్కడికి వెళ్ళి ఇక్కడ చూడడం, ఇట్లా జరుగుతుంది. అంటే జస్ట్ లైక్ మీరు మిర్రర్లో మీ ఫేస్ని చూశారు అని అనుకోండి, వెనక తిరిగి చూడలేరు. వెనక చూశారు అని అంటే ముందుని చూడలేరు. రెండింటిని సైమల్టేనియస్గా చూశారు అని అనుకోండి, మరలా వెనక వేరేదేదో ఉంటుంది. అంటే అది అర్థం చేసుకునే ప్రయత్నమే ఇదంతా. కాన్షియస్నెస్ అనేక రూపాల్లో మారుతూ వస్తూ ఉందన్నమాట. తనను అర్థం చేసుకోవాలి, తనను కంప్లీట్గా అనలైజ్ చేసుకోవాలనే తత్వమే ఇదంతా. ఈ సృష్టిని ప్రారంభించిన పరబ్రహ్మకే తెలియదు అనమాట అసలు ఎందుకు ఇదంతా చేయడం జరుగుతుంది అన్నది. ఇది వాస్తవం, ఇది యథార్థ సత్యం. తెలుసుంటే ఆ ఎండ్ అయిపోతుంది. దాన్నే మనము ఎనర్జీ థియరీ కింద వర్గీకరించబడింది అనమాట. ఎనర్జీ నార్ బి క్రియేటర్ ఆర్ నార్ బి డెస్ట్రాయిడ్. ఇట్ ఈస్ అ ట్రాన్స్ఫర్ యాజ్ అ మల్టిపుల్ వేస్. సృష్టిని సృష్టించలేము, అంటే భగవంతుని సృష్టించలేము, ఆయనను అలాగనే నాశనం చేయలేము. ఆయన అనేక రూపాల్లోకి వస్తూ ఉంటాడు, అనేక రకాలుగా మారుతూ ఉంటాడు. అదేవిధంగా ఈ విశ్వాన్ని కూడా మనం కంప్లీట్గా క్లోజ్ చేయలేం. అది అనేక కల్పాంతాలు ఉదయిస్తూ ఉంటుంది, మరలా తను అస్తమిస్తూ ఉంటుంది, మరలా ఉదయిస్తూ ఉంటుంది. అంటే పుడుతూ ఉంటుంది, ఎండ్ అయిపోతూ ఉంటుంది. సో దీన్నే థియరీ అని అంటాం అనమాట. అది ఎందుకు జరుగుతూ ఉందా అన్నది తెలియదు. ఈ యుగంలో ఒకవేళ మేబీ ఇప్పుడు మనం మనుషులుగా పుట్టుండొచ్చేమో, కొన్ని కల్పాంతాలకు ముందు ఏమో యానిమల్స్ కూడా ఉండొచ్చేమో, చెప్పలేం. ఇది ఇలాగే జరగాలనేది లేదు. ఒక శక్తి అనేక రూపాల్లో మారుతూ ఉన్నప్పుడు ఏ విధంగా ఒక రూపం నుంచి ఇంకో రూపంలోకి ఉంటుందో అలాగా మానవ రూపాన్ని తీసుకుంది. ఒక ఆత్మ కాస్త అనేక రూపాల ఆత్మలుగా మారింది. ఎందుకు అనేక రకమైన ఆత్మలుగా మారాల్సి వస్తూ ఉంటుంది అని అంటే, ఇప్పుడు నాకు ఆహారం కావాలి, నా ఆత్మే ఎల్లయ్యగా మారుంటుంది, ఎక్కడో ఆయన పండించుంటాడు. నాకు అది సప్లై వండాలి, ఇంకొక వ్యక్తిగా తయారవుతుంది. ఇట్లాగా ఒక వ్యక్తి యొక్క కోరిక నెరవేర్చుకోవడం కోసం అనేక రకమైన ఒకే ఆత్మ అనేక రకమైన ఆత్మలుగా మారుతాయి. మనకి చాలామంది క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, సరే ఒక 50 years లేకపోతే 200-300 years క్రితము 100 కోట్ల మంది జనాభా ఉన్నారు, ఇప్పుడు 700 కోట్ల మంది వచ్చారు, ఇన్ని ఆత్మలు ఎలా మారాయి అని అనేసి
చాలామంది అడుగుతూ ఉంటారు జనరల్గా పెద్ద పెద్ద నాస్తిక శాస్త్రవేత్తలు అంటూ ఉంటారు అనమాట, ఎలా హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అనేసి. అమీబా ఒక రూపం నుంచి ఇంకో రూపంలోకి ఎలా మారుతుందో ఆత్మ కూడా ఒక నుంచి 2 రూపాయలుగా 3 రూపాయలుగా 4 రూపాయలుగా కూడా మారుతూ ఉంటుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి అంటే కథా రూపంలో చెప్పుకోవాలి అని అంటే మహావిష్ణువు ఉన్నారు. ఆ అవతారాలలోనే 7th అవతారమైనటువంటిది పరశురామ అవతారం. రాముడు పరశురామ అవతారము 2 ఒకే మూమెంట్లో కనిపించాయి. అండ్ అట్ ది సేమ్ టైం కృష్ణ అవతారంలో కూడా పరశురాముడు ఉన్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే ఒక ఆత్మ అనేక రూపాలుగా మారడానికి అవకాశం ఉంటుంది. భాగవతాల్లో వీటన్నిటి గురించి చాలా క్లారిటీగా ఉంది. అంటే మనము దాని ఒక స్టోరీ లాగా ఒక అనలైజింగ్ చేయకుండా చదువుతాం కాబట్టి మనకు స్టోరీ లాగా కనబడుతుంది. మనం డెప్త్ కనుక వెళ్ళగలిగామంటే ప్రతి దానికి ఆన్సర్స్ మన వాళ్ళు ఇచ్చి ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం క్వాంటమ్ మెకానిజం అండ్ క్వాంటమ్ ఫిజిక్స్ ఏం చెప్తుంది అని అంటే ఒక అణువుని అనూహ్యమైన వేగంతో కనుక విసిరిచేయబడితే అది 2గా మారిపోతుంది. దీని క్వాంటమ్ మెకానిజంలో ఉందన్నమాట ఈ థియరీ. అదేవిధంగా ఒక సంకల్పం అనేక రూపాల్లో మారుతుంది, అనేక రకాలుగా మారుతుంది, అనేక రకాలుగా స్ప్రెడ్ అవ్వడం అనేది జరుగుతుంది, అనేక రకంగా జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇది జరిగేది. అయితే ద్రవ్యరాశి అంతా ఒకటే అండి, అది వేరు కాదనమాట, అనేక రూపాల్లో జరగదు. ఒక రూపం నుంచి అనేక రూపాలకు మారడం అన్ని తన యొక్క డెవలప్మెంట్ కోసం భాగంగానే ఇవన్నీ జరుగుతుంటుంది. సరేనండి, మరో కాల్ తీసుకుందాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు? నా పేరు కవిత అండి. నేను సిటీ నుంచి హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి, మీ ప్రశ్న ఏంటో అడగండి. హలో గిరీష్ సార్ నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. అసలు ఈ రోజు అనుకుంటాను ఫోన్ లైన్ కలవదేమో అని, కానీ ఈ రోజు పాజిటివ్ గా ఆలోచించానండి. ఫస్ట్ టైం పాజిటివ్ గా ఆలోచించాను. సార్ తో మాట్లాడాలని మీతో మాట్లాడడం చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ అండి. సార్, నేను రోజు విష్ణు సహస్రనామ స్తోత్రాలు, లలిత సహస్రనామ స్తోత్రాలు, భగవద్గీత చదవచ్చండి, తప్పేముంది, పెట్టుకోవాలి. ఓకే. సో వన్ థింగ్ అండి, మంచి పనికి మించిన తరుణం అంటూ ఉండదు. సో ఇంతకుముందు ఏంటంటే నియమ నిష్టాలు అనేవి సిస్టమేటిక్గా ఉండేవి. ఇప్పుడు మనం ఎక్కడ ఫాలో కావట్లేదు. ఇట్స్ ఇంపాసిబుల్, మనం కాలేమన్నమాట ఇప్పుడు రూల్ ప్రకారం. అయితే మీకు మనసు ఎప్పుడు నిజంగా కుదుట పడుతుందో, ఎప్పుడు మీకు అమ్మవారి యొక్క స్తోత్రం చదవాలనిపిస్తుందో, విష్ణు సహస్రనామం చదవాలనిపిస్తుందో, ఈవెన్ గీతా పారాయణం చేయాలని అనిపిస్తుందో, మీరు జస్ట్ రెడీ అయిపోయి ఆ మూమెంట్కి చదవడానికి ప్రయత్నం చేయండి. దట్స్ ఇట్. దెర్ ఈజ్ నో రాంగ్ అనమాట. రాంగ్ రైట్ అని చెప్పడానికి ఇప్పుడు లేదు. అది ఇంతకుముందు కృతయుగం త్రేతాయుగం సిద్ధాంతాలను ఇప్పుడు కూడా ఫాలో అయ్యాము అని అంటే సస్టైన్ కాలేము, ఎవరు కాలేరు. ఇప్పుడు యాక్చువల్ చెప్పాలి అని అంటే పాలు, స్వచ్ఛమైన పాలనే అభిషేకానికి చేయాలి జనరల్గా అయితే. అప్పటికంటే పిండిని తీసుకొని వచ్చి అభిషేకం చేయాలి. ఇప్పుడు ప్యాకెట్ పాలు వాడుతున్నాం మనం, 7-8 రోజుల క్రితం కూడా ఉంటుంది దాంట్లో. అప్పుడు రైట్ ఎక్కడ ఉంది? నెయ్యి కూడా చాలా అప్పటికప్పుడే చేసిందో, పాస్చరైజేషన్ చేసిందో లేకపోతే కెమికలైజ్డ్ చేసిందో ఇవి కాదు. సో ఆ సిస్టమేటిక్ ఫాలో అవ్వాలంటే ఇప్పుడు కుదరదు. మడి ఆచారాలతో పెట్టే ప్రసాదాలు ఇవన్నీ కుదరదు అనమాట. సో ఈ యుగానికి తగ్గట్టు చెప్తారు కదా, దైవనామ స్మరణే ఎక్కువ. అలాంటిది ఇక మంత్రాలు లేకపోతే స్తోత్రాలు చదవడం ఇంకా గొప్ప. దానికి నియమాలు నిష్టలు అని చెప్పి పెట్టుకొని పర్టికులర్ టైంలోనే చేయాలి, ఈ టైంలో చేయకూడదు, ఈ టైంలో చేస్తే ప్రాబ్లం, అశుభం, ఇవన్నీ లేవు. ఇప్పుడు వర్తించదు. ధర్మం మారిపోతూ ఉంటుందన్నమాట సమాజం అంటే మన స్థితిగతులను బట్టి. ఇప్పుడు మీరు ఆ మాత్రం చేయడం చాలా గొప్ప అనమాట. సో చేయండి, ఎప్పుడైనా చేసుకోవచ్చు అండి, ప్రాబ్లం లేదు. సరేనండి, మరో కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే అండి, మీ పేరు? నా పేరు శ్రీలత అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను నేను. ఓకే, మీ ప్రశ్న ఏంటో అడగండి. హలో హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి, సార్ చెప్పండి. నేను చిన్న దానికి బాధపడేదాన్ని, మీ వల్ల చాలా చేంజ్ వచ్చింది. ఓకే. అయితే ఏంటంటే మా హస్బెండ్ శారీరం గుణాలు ఎక్కువ ఉన్నాయి సార్. సార్ ఏంటి అంటే అన్ని తను తప్పు చేస్తాడు, అవన్నీ నా మీద వేస్తాడు. ఇంకోటి అబద్ధాలు ఎక్కువ ఆడతాడు, అది నేను భరించలేకపోతున్నాను తను అబద్ధం చేస్తే. మరి దానికి సొల్యూషన్ ఏంటి? ఆయన మారుతాడా, మరి ఏం చేయాలి అని అడుగుతున్నా. అంటే పాలు కూడా పెట్టడంతో ఇమీడియట్లీ పొంగదు కదండి, కొంత టైం వేడవ్వాలి కదా. సో అదేవిధంగా మీరు ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు కదా ఆత్మవిశ్వాసం అనే దాన్ని, అలాగే కంటిన్యూ చేయండి. కొంతకాలంలో ఖచ్చితంగా వాళ్ళ మార్పు వస్తుంది, వాళ్ళలో చేంజ్ అనేది వస్తుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషి అన్న తర్వాత మారి తీరాల్సిందే అనమాట. వాతావరణమే మారుతుంది, మనిషి మారుతాడు ఖచ్చితంగా. ఒక సమస్య ఒక రోజు వరకే ఉంటుంది, కొంతకాలం తర్వాత అది వెళ్ళిపోతుంది. మీరు ఆప్టిమిస్టిక్గా ఉండండి, ఇదే రకమైనటువంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉండండి, ఎప్పుడు ఆశావాద దృక్పథాన్ని కలిగి ఉండండి, కోల్పోవద్దు. ప్రయత్నం చేయండి, ఆటోమేటిక్గా చేంజ్ అవుతారు. ఇంకా మంచి రిజల్ట్ రావాలంటే అమృత ప్రక్రియ అనే కాన్సెప్ట్ ఉంటుంది, దాంట్లో కనుక వచ్చారనుకోండి కిటుకులు అర్థమైపోతాయి, జీవితాన్ని బాగా అద్భుతంగా రణించుకునే దానికి అవకాశం లభిస్తుందండి. సరేనండి, మరో కాల్ తీసుకుందాం. హలో
హలో, నమస్తే అండి. మీ పేరు? నమస్తే అండి, నా పేరు హరిత అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు హరిత గారు? మేము కూకట్పల్లి నుంచి కాల్ చేస్తాం. చెప్పండి, ఏంటి మీ ప్రశ్న? హలో. హలో. చెప్పండి హరిత గారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. అదే నేను రోజు చూస్తున్నానండి మీ ప్రోగ్రాము. హలో. చెప్పండి, వింటున్నానండి, వింటున్నాను, చెప్పండి. అదే అండి, అంటే కొంచెం నాకు ఎక్కువగా నెగిటివ్ థాట్స్ ఎక్కువ వస్తున్నాయండి. పాజిటివ్ గా ఆలోచించాలని నేను అనుకుంటున్నాను, కానీ ఎక్కువ నెగిటివ్ గానే థాట్స్. తర్వాత ఎవరైనా మనకు చెడు చేసి ఉంటారు, అలాంటి వాళ్ళ గురించి కొంచెం ఎక్కువ గుర్తు రావడము, అలా నిద్రలో కూడా కొంచెం ఎక్కువగా అలాంటి థాట్స్ రావడం ఎక్కువ జరుగుతూ ఉంటది. అది తగ్గించుకోవాలని ప్రయత్నం ఎంత చేస్తున్నా కూడా అవ్వట్లేదు. అది దేని వల్ల అంటారు? షూర్ అండి. అంటే జనరల్గా మన మనస్సు ఎలా తయారవుతుంది అని అంటే, గతంలో మనకి ఏమైతే నేర్చుకున్నామో, ఏదైతే విన్నామో, ఏదైతే చూసామో, ఏదైతే ఊహించామో అనే దాని బేస్ మీద ఆధారపడి ఉంటుంది. సో మ్యాక్సిమం గతంలో ఇటువంటికి సంబంధించిన కేసులు, ఇటువంటి అంటే పాజిటివిజం తప్ప నుంచి నెగిటివిజంకి సంబంధించినవి ఎక్కువ డౌన్లోడ్ చేసుకొని ఉంటారు మీ యొక్క ఆలోచన వ్యవస్థలో. సో దానివల్ల దాని యొక్క డామినేషన్ ఎక్కువ పెరుగుతూ ఉంది. ఇప్పుడు అవి రైట్ కాదు, రాంగ్ అని చెప్పి ప్రూవ్ చేయాలి అని అంటే మీ దగ్గర ఒక క్లారిటీ ఉన్నటువంటి సబ్జెక్ట్ కావాలి. వన్స్ ఆ క్లారిటీ లభించింది అని అనుకోండి, ఇవి నథింగ్ అనే ఫీలింగ్ అనేది జనరేట్ అవుతుంది. ఆ జనరేట్ కావాలి అని అంటే మీకు ఒక సచ్ గుడ్ ఎవిడెన్స్ కావాలి. అది అమృత ప్రక్రియ అనే కాన్సెప్ట్లో మీకు ఖచ్చితంగా లభిస్తుంది. మీకు చాలా క్లియర్ అవుతుంది, ఫ్రీ అవుతారు, వీటన్నిటి నుంచి మీరు బయటకు వెళ్ళిపోతారు. నన్ను ఎవరు ఏం చేయలేరు, ఎందుకనంటే సర్వశక్తివంతుడైనటువంటి భగవత్ తత్వం ఏదైతే ఉందో, అమ్మవారి తత్వం ఏదైతే ఉందో, లేకపోతే విష్ణుతత్వం ఏదైతే ఉందో, ఆ తత్వం నాకు ఇవ్వబడి ఉంది. సో నేను అనుకుంటే ఏమైనా చేయగలననే నమ్మకం మీకు అర్థమవుతుందన్నమాట. ఎప్పుడు సత్యాన్ని మనం తెలుసుకోవడం జరుగుతుందో ఆటోమేటిక్గా ఇవన్నీ భయాలన్నీ తొలగిపోతాయని చెప్పి అంటారు. అటువంటి సత్యాన్ని అక్కడ వివరించడం జరుగుతుంది. ఆ కాన్సెప్ట్ చేశారంటే డెఫినెట్లీ చేంజ్ అవుతారండి. సరేనండి, ఇప్పుడు చాలామందికి చాలా డౌట్ వస్తూ ఉంటుంది, అసలు నాన్ వెజ్ తిన్న వాళ్ళు పూజ చేయొచ్చా, ఎప్పుడెప్పుడు చేయాలి అట్లా అని. అసలు ఫుడ్కి దానికి అసలు ఏమైనా సంబంధం ఉంటుందంటారా, దేవుణ్ణి ఆరాధించడానికి అట్లా? ఒకటండి, మనస్ఫూర్తిగా ఎంత చేసాము, ఎలా చేసాము అన్నది మాత్రమే భగవంతుడు చూసుకుంటాడు. మీరు వెజ్జా, నాన్ వెజ్జా, లేకపోతే స్నానం చేశారా, చేయలేదా, ఈ కులం వాళ్ళ, ఆ మతం వాళ్ళ, ఏది ఎక్కడ ఉండదు భగవంతుడికి. పరబ్రహ్మ అన్నది అనంతమైన శక్తిది, అనంతమైన ప్రేమ కలిగింది. ఎవరికైనా భూమి మీద అడిగే హక్కు ఉంది, పొందే హక్కు ఉంది. సో మాంసాహారం తిన్న వాళ్ళకి భగవంతుడు తక్కువ చూపిస్తాడు, శాకాహారం తిన్న వాళ్ళకి మాత్రం విపరీతంగా చూపిస్తాడు అంటూ ఏదీ లేదు. ఈ మాంసాహారం అనే వ్యవహారం అనే దగ్గరికి ఎందుకు వచ్చింది అని అంటే, ఎందుకు రిస్ట్రిక్టెడ్ చేయడం జరిగిందంటే, ఆహారం తీసుకున్న తర్వాత మాంసాహారం త్వరగా ఫుడ్ పాయిజన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, అరగకపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. జస్ట్ లైక్ ఇట్ 24 గంటల సమయం తీసుకుంటుంది అరగడానికి. సో మన బయాలజీ చెప్తుంది 24 గంటల పాటు బ్లడ్ మొత్తం ఉదర భాగానికి వెళ్తుంది, బ్రెయిన్కి ఎక్కువగా సప్లై కాదు. సో దీన్ని అరగదీయడంలోనే టైం అంతా ఉపయోగిస్తుంది. కాబట్టి మేధాశక్తి అనేది కొంచెం తగ్గుతుంది, మందబుద్ధి రావడానికి అవకాశం ఉంటుంది అని అంటారు. బట్ ది సైన్స్ ప్రకారం, మనం అడాప్షన్ థియరీ ప్రకారము, అండ్ ఈవెన్ సైన్స్ ఏం చెప్తుంది అని అంటే, మనం రెండు తినడానికి అంటే మన శాకాహారము ప్లస్ అలాంగ్ విత్ మాంసాహారం తినాలి అని చెప్తుంది. ఇది వారి ఒక కుటుంబ ఆచారాలు, అవసరాలు ఉంటాయండి. లైక్ ఒక్కొక్క కమ్యూనిటీ వాళ్ళు ఒక్కొక్క ఫుడ్ని తీసుకోవడం అలవాటు చేసుకున్నారు. సో దాన్ని ఈరోజు సడన్గా చేసేసి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే ఈ పూజా కార్యక్రమాలు, పండుగలప్పుడు మనం ఎందుకు ఆహారాల్లో మాంసాహారాలు తినకూడదు అని అంటారంటే, డిస్టర్బ్ అయిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ వాళ్ళు నాన్ వెజ్ తిన్నారు, డిస్టర్బ్ అయిపోయింది, పండుగ వాతావరణం మొత్తం కొలాప్స్ అయిపోతుంది అనమాట. ఆ ఒక్కరోజు తినకపోతే నష్టమేమి లేదు కదా. సో అందుకని చెప్పి ఒక ఉద్దేశంతో. రెండవది, జీవహింస అన్నది అంటే అవతల ఉన్నది కూడా జీవే కదా, దాన్ని ఎందుకు ఇబ్బంది పెట్టి మీరు తినాలి అనే ఒక ఉద్దేశంతో శాకాహారాన్ని తినండి అని అన్నారు. నిజంగా చెప్పాలంటే పాపం మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది. తోటాకు, చిర్రాకు, ఈ పుదీనా, కొత్తిమీర, వీటిని కూడా పెరిగి తింటాం మనం. మనిషి అంటే బతికి వేరే దాని మీద ఆధారపడి తినాలి, తప్పదు. వీఆర్ పారాసైట్స్ మనం. సో ఖచ్చితంగా మనము అది తినాల్సిన పరిస్థితులు ఉంటాయి. దాంట్లో ప్రాణం లేదా? ఎక్కడ ప్రాణం లేదు. నీటిలో ప్రాణం ఉంది నిజంగా చూడగలిగితే. ఎందుకంటే చలనం ఉన్నది ఏదైనా సరే ప్రాణమే. ప్రతి దాంట్లోనూ ప్రాణం ఉంటుంది. అంటే ప్రాణం అనేది తత్వం అనేది ఉందన్నమాట. ఏదైనా ఆ భగవంతుని ప్రసాదంగా అనుకొని స్వీకరించుకున్నాము అని అనుకోండి, మీరు వెజ్ తిన్నారా, నాన్ వెజ్ తిన్నారా అనేది ఏది ఉండదు. దీనికి దానికి సంబంధం లేదండి. ఇక్కడ మన వాళ్ళు రిస్ట్రిక్షన్ చేయడానికి గల కారణం ఏంటంటే,
ఫుడ్ పాయిజన్ అయిపోతే వీళ్ళు పండుగలు కానీ ఏవి నీట్గా చేయలేరు. జరిగేదే 1 ఇయర్కి ఒకసారి అకేషన్. అదేదో నీట్గా చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అనే ఒక ఉద్దేశంతో చెప్పబడింది. గౌతమ్ బుద్ధుడు అంటే మేము తను చనిపోవడానికి బిఫోర్ పంది మాంసం తిన్నట్టుగా ఉంది మనకి. జీసస్ క్రీస్తు తినన్నారు. రాముని యొక్క వృత్తాంతంలో ఉంది, ఎందుకంటే ఆయన క్షత్రియుడు కాబట్టి పుట్టుకతోనే ఆయన మాంసాహారం తిన్నట్టుగా ఉంది. అంటే ఇది దీన్ని మళ్ళీ రూమర్గా చూడద్దు, అంటే ఒక సబ్జెక్ట్ లాగా చూసుకున్నాం. అంటే ఉంది మనకి హిస్టరీలో ఇలా వివరించడం జరిగింది. అలాగని చెప్పి రాముడు తిన్నాడు కాబట్టి అని మళ్ళీ గోల్ చేశారు, అదేమీ లేదంటే జస్ట్ ఇది ఒక టాపిక్గా చెప్తున్నాను నేను. ఆహార పదార్థాలు అంటే భక్త కన్నప్ప లాంటి వాడే శివునికి పంది మాంసం పెట్టడం అనేది జరిగింది అనేది కూడా ఉంది. అంటే ఇక్కడ ఏం చెప్తుంది అని అంటే పరబ్రహ్మ ఇది ఎమ్మన్ని చూడదండి. మంచి మనసు ఉందా, గట్టి సంకల్పం ఉందా, ఇది వరకు మాత్రమే చూడడం జరుగుతుంది. ఇంకేదంటే అది చూడడం జరగదు. సో ఆహారం అన్నది వారికి ఇప్పుడు ఏమీ దొరకలేదు భూమి మీద, ఒకటి మాత్రమే దొరికింది, కోసి తినేస్తాం అంతే, తర్వాత సంగతి తర్వాత. దట్స్ ఎ కామన్ థింగ్ అనమాట. సరేనండి, మరో కాల్ తీసుకుందాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు? నా పేరు శ్రీనివాస్ అండి, హైదరాబాద్ మల్కాజ్గిరి నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి శ్రీనివాస్ గారు, ఏంటి మీ ప్రశ్న? నాదంటే నాకు ఒక గురువు గారు మంత్రోపదేశం చేశారు మేడం. నేను దాదాపు 3 సంవత్సరాల నుంచి ఏ టైం అంటే ఆ టైంలో ఉచ్చారణ చేస్తూ మనస్పర చేస్తూ ఉంటాను. కానీ అది మంత్రసిద్ధి అయిందో లేదో తెలుసుకోవటం, ఎప్పుడు నాకు మంత్రసిద్ధి కలుగుతుంది అనేది కావాలి. ఓకే, ఈ మంత్రసిద్ధి అనేది ఎలా ఉంటుంది అని అంటే మీకు ఇచ్చిన గురువు గారి యొక్క విధానాన్ని బట్టి ఆధారపడుతుందండి. మంత్రసిద్ధి లభించింది అనగానే ఒక్కసారిగా లోపల ఆత్మజ్ఞానం పొంగుకొస్తుంది, మీకు అనంతమైన శక్తి వచ్చినట్టుగా ఉంటుంది, బాడీలో చాలా రీఫ్రెషింగ్ వస్తుంది, మొహంలో విపరీతమైనటువంటి తేజస్సు వస్తుంది. ఎప్పుడైనా మంత్రసిద్ధి లభించింది అనగానే ఇచ్ఛాసిద్ధి, జ్ఞానసిద్ధి, క్రియాసిద్ధులు 3 సమకూరుతాయి. తర్వాత మొహంలో ఒక రకమైనటువంటి తేజం వస్తుంది, శరీరంలో ఉన్నటువంటి అనారోగ్యం కాస్త బయటికి వెళ్ళిపోతుంది. ఎందుకనంటే ఆ మంత్రంతో అతను లయం అయిపోయి ఉన్నాడు కాబట్టి, తనే మంత్రం అయిపోయాడు కాబట్టి. తర్వాత తను అనుకున్నవన్నీ జరుగుతూ ఉంటాయి. సో కోరుకున్న కోరికలన్నీ సిద్ధించడం మొదలవుతూ ఉంటుంది. ఆ తర్వాత ఆ మంత్రాన్ని ఉపయోగించుకొని ఆ దేవినో లేకపోతే దేవుణ్ణో మనం ప్రసన్నం చేసుకోవాలి అంటే, ప్రసన్నం అంటే మరలా అక్కడికి ఎదురుగా వచ్చి టింగని ప్రత్యక్షం అవ్వరు, బట్ మ్యాక్స్ టు మ్యాక్స్ మనకు ఆ ఫీలింగ్ అనేది జనరేట్ అవుతుంది, అంతరాత్మతో అనుసంధానం అవ్వడం అనేది జరుగుతుంది. ఇవన్నీ జరిగితేనే మనం మంత్రసిద్ధి లభించింది అని చెప్పొచ్చు అనమాట. అది మనకి గైడ్ చేసేటువంటి గురువుని బట్టి ఆధారపడుతూ ఉంటుంది. సో గురువు గారు ప్రాంప్ట్ కరెక్ట్గా ఉంది, మంచి ఎనర్జైజ్ గురువు గారు ఉన్నారు అని అనుకోండి, ఇవన్నీ మీకు ముందే తెలియజేస్తారనమాట. లేదు అని అనుకోండి, జస్ట్ ఏదో మంత్రం ఇవ్వాలి అని అన్నట్టుగా వెళ్ళింది అని అంటే మంత్రం పర్ఫెక్ట్గా పనిచేయదు. ఒక రూల్ ఉంటుంది, ఆ రూల్కి తగ్గట్టుగానే అది ప్రయాణం చేస్తుంటుంది. మంత్రసిద్ధి లభించిన తర్వాత అత్యంత ఆత్మవిశ్వాసం లభిస్తుంది, ఆత్మజ్ఞాన పోకడలు లభిస్తాయి. ఇచ్చ అంటే ఇమీడియట్లీ కోరుకున్న లభించటం, జ్ఞానం అని అంటే అనంతమైన జ్ఞానాన్ని పొందటం, క్రియాసిద్ధి అది ఆచరణలో పెట్టే శక్తి రావటం, ఇవన్నీ లభిస్తాయండి. అంటే గురోపదేశం తీసుకున్న తర్వాత అది సాధన చేస్తూనే ఉండాలి, అప్పుడు మాత్రం మా మంత్రసిద్ధి యొక్క ఫలితం లభిస్తుంది. అంటే ఇట్స్ డిపెండ్స్ అపాన్ గురువు అండి. ఆయన ఒక ప్రోటోకాల్ని డిజైన్ చేయడం జరుగుతుంది, ఆ ప్రోటోకాల్ ప్రకారమే మంత్రం వింటుంది. ఇష్టం వచ్చినట్టు అది వీళ్ళు నేను 24 గంటలు చేశానంటే విందు, గురువు గారు ఏం చెప్పారు అనే దాన్ని బట్టి మాత్రమే మంత్రం ఉంటుంది. దీన్ని కాస్మిక్ లాంగ్వేజ్ థియరీ అని అంటారు అనమాట. అతను ఎటువంటి ప్రోగ్రామింగ్ చేశాడనే దాన్ని బట్టే ఉంటుంది. ఇది చాలా డెప్త్ సైన్స్ అనమాట, ఇట్స్ అ వెరీ బిగ్ డెప్త్ సైన్స్ అనమాట. ఓన్లీ మంత్ర అన్నది అంటారు, మంత్రాలు చింతకాయలు రాలేదు అది ఇది అని అంటారు. చింతకాయ ఏంటి, చింత చెట్టే పడిపోద్ది అవసరమైతే, అంత శక్తి ఉంటుంది మంత్రానికి. సో అంటే ఇమీడియట్లీ పడేయచ్చు కదా అని అంటే అది పడదు, టైం తీసుకుంటుంది అడిగిన తర్వాత. సో ఆ ఎనర్జీని వాళ్ళు కరెక్ట్గా సాధన చేసుకునే దాన్ని బట్టి ఆధారపడుతుంది అండి. అంటే ఇట్స్ బేస్డ్ ఆన్ గురువు అండి, సింపుల్గా చెప్పాలి అని అంటే. శిష్యుడిది ఏమి ఉండదు అక్కడ. గురువు గారు అతని యొక్క కంప్లీట్ శక్తిని మంత్రంలో బంధించి అతనికి ఇచ్చేయడం జరుగుతుంది. అది ఆ శిష్యుడు సాధన చేసుకునే కొద్దీ దాని యొక్క యూటిలైజేషన్ ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. దట్స్ ఇట్. ఒక కత్తిని ఇవ్వడం జరుగుతుంది, కత్తిని వాళ్ళు ఎలా ఉపయోగించుకున్నారనే దాన్ని బట్టి వాళ్ళ మీద ఆధారపడుతూ ఉంటుంది. కూరగాయలు కోసుకుంటారా లేకపోతే పీకలు కోస్తారా, దట్ ఈస్ అప్ టు దెమ్, అట్లా ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు అద్వైత క్రియకు సంబంధించి 14 ప్రక్రియలకు సంబంధించి మీరు చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు ఏ క్లాసెస్ జరుగుతాయి? రైట్ నౌ కుబేర ప్రక్రియ అనే కాన్సెప్ట్ జరుగుతూ ఉందండి. ఇట్స్ అప్ టు 26th 27th వరకు ఉంటుంది. దాని తర్వాత జస్ట్ ఒక 1 week గ్యాప్ ఉంటుంది. తర్వాత 4th నుంచి అమృత ప్రక్రియ అనే కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంది. 4th నుంచి మళ్ళీ 8th వరకు ఉంటుంది. 8th తర్వాత నేను మళ్ళీ నాకు 9th వరకు ఉంటుంది. తర్వాత నాకు ఫారిన్ ట్రిప్ ఉంది, ఐల్ బి బ్యాక్ ఆన్వర్డ్స్ 18th వస్తాను. మళ్ళీ 18th నుంచి కుబేర ప్రక్రియ బ్యాచ్ ఉంటుంది. దాని తర్వాత 24th వరకు ఉంటుంది. 24th తర్వాత నేను మళ్ళీ ఆఫ్రికా వెళ్తున్నాను.
సో ఐల్ బి బ్యాక్ ఆన్వర్డ్స్ మళ్ళీ 31st ఆర్ 1st వస్తాను. 1st నుంచి మళ్ళీ కంటిన్యూస్ బ్యాచెస్ ఉంటాయండి. అప్పుడు ధన్వంతరి, అఖండ విద్యా ప్రక్రియ అండ్ అమృత ప్రక్రియ అండ్ కుబేర ప్రక్రియ ఉంటుంది. అవి మన టెలివిజన్ ద్వారా తెలియజేస్తాను. అసలు ఈ స్టూడెంట్స్కి అఖండ విద్య ప్రక్రియ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? ఫస్ట్ థింగ్ అండి, వాళ్ళ మీద వాళ్ళకి ఒక రాంగ్ ఒపీనియన్ ఉంటుంది. నేను చదవలేను, నా వల్ల కాదు, అంటే ఇది చాలా ఇంపాసిబుల్ ఇది అనేసి. రెండవది ఏంటంటే మ్యాథ్స్ టు మ్యాథ్స్ ఏం చేస్తారు అని అంటే బేసిక్ని మర్చిపోతారు. అంటే ఇప్పుడు ఇంట్లో వాళ్ళ యొక్క కళను సాకారం చేయాలనే ఉద్దేశంతో బట్టి కొట్టడం కూడా చేసేస్తారు. సో దానివల్ల ఏమవుతుంది అంటే బేసిక్ ఫెయిల్యూర్ అవుతారు. బేసిక్ ఫెయిల్యూర్ అయ్యారు అని అనుకోండి, ఫార్వర్డ్లో దెబ్బతింటారు. సో మినిమం బేసిక్ అన్నది కనుక ఉంది అని అనుకోండి, అది వాళ్ళకు ఉపయోగపడుతుంది, ఈరోజు కాకపోయినా రేపు ఉపయోగపడుతుంది. ఇక్కడ ఏం చేయడం జరుగుతుంది అని అంటే వాళ్ళకి బేసిక్ లెవెల్లోనే ఇంట్రెస్ట్ తెప్పిస్తాము, మధ్యలోనే తెప్పిస్తాము. అసలు వాళ్ళు ఎందుకు చదవాలి, చదవడం వల్ల వాళ్ళకి కలిగే బెనిఫిట్ ఏంటి, వాళ్ళ మీద ఇంట్రెస్ట్ కలిగేటట్టు అనమాట. వాళ్ళని ఇంట్లో వాళ్ళు జనరల్గా ఏమంటారు, నువ్వు మొద్దు, నువ్వు చేత కాదు, ఇలా చేయి, అలా చేయి, అది ఇది అని చెప్పి అంటారు. వాళ్ళ లోపల చాలా అద్భుతమైన ఫైర్ ఉంటుంది, మనకంటే ఎక్కువ ఫైర్ ఉంటుంది అనమాట. వాళ్ళ దగ్గర ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. ఎందుకు ఒక 30-40 ఇయర్స్ దగ్గరకు వచ్చే లోపలికి ఒక మనిషి డీలా పడిపోతాడు, యువకుడు బాగా ఎనర్జెటిక్గా ఉంటాడంటే వీళ్ళ ఆలోచన వ్యవస్థ చాలా తక్కువగా ఉంటుంది. 30-40 సంవత్సరాలు వచ్చే వ్యక్తికి ఎందుకు వృద్ధాప్యం తొందరగా వస్తుంటే ఎక్కువ ఆలోచనలు ఉంటాయి, స్ట్రెస్ డిప్రెషన్కి ఎక్కువగా లోన్ అవుతూ ఉంటారు. కాబట్టి వీళ్ళ యొక్క ఆలోచన సరళి వేరుగా ఉంటుంది. వీళ్ళకి ఈ తక్కువ సమయంలోనే ఇంత ఆలోచన విధానాలను కనుక మనం అందించాము అని అనుకోండి, పైనీర్లు అయిపోతారు, జీవితంలో చాలా ఉన్నత స్థితికి వెళ్ళిపోతారు అనమాట. వాళ్ళకి అర్థమైపోతుంది. మొన్న ఆల్మోస్ట్ 25 మెంబర్స్ అండి వచ్చింది. దే ఆర్ ఎక్సలెంట్, చాలా అద్భుతంగా జరిగింది అనమాట. లాస్ట్ వీక్ జరిగింది క్లాస్, అమేజింగ్ అనమాట. నిజంగా స్టూడెంట్స్ అందరూ అమేజింగ్ స్టూడెంట్స్, చాలా అద్భుతంగా జరిగింది క్లాసెస్ అనేది. నెక్స్ట్ మరలా ఆగస్ట్లో ఉంటాయండి, అది కూడా మేము మ్యాక్సిమం సింక్రనైజేషన్ చేస్తాం, అది టెలివిజన్ ద్వారా తెలియజేస్తాం. అంటే ఈ అఖండ విద్య ప్రక్రియ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టిన తర్వాత స్టూడెంట్స్లో చాలా చేంజెస్ అనేది కనిపిస్తాయి. డెఫినెట్లీ అండి, వాళ్ళలో మార్పు వస్తుంది, వాళ్ళకి చదవాలనే ఇంట్రెస్ట్ వస్తుంది. ఇక్కడ జనరల్గా ఏమవుతుంది అని అంటే ఈ మధ్య కాలంలో వాళ్ళకి డిఫరెంట్ ఫీలింగ్స్ జనరేట్ అవుతుంటాయి. ఫిలిం వాళ్ళు ఖచ్చితంగా మనమే ఫిలిం చూసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఒక 3-4 రోజులు మనకి దాని ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇక పిల్లల్లో ఎటువంటి ఆలోచన ఉండదు. జనరలీ వాళ్ళు ఎదగాలనే ఒక స్కోప్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఇటువంటి ఫిలిమ్స్ పడ్డాయి అని అనుకోండి, వీళ్ళ యొక్క మైండ్లో ఇంకా మొత్తానికి డైవర్ట్ అయిపోతారు. అలా డైవర్ట్ కాకుండా వీళ్ళకి కాన్సన్ట్రేషన్, ఒక స్టెబిలిటీ రావాలి అని అంటే ఇట్లా చేయాలి. ఓకే, చేస్తే చేంజ్ అవుతారండి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలు. నమస్కారం అండి. ఇది వాటి అద్వైత క్రియ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.